రోడ్డు మీద ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కారు ఆగింది. ఒక 80 ఏళ్ల ముసలాయన పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కారు అద్దాలు తుడిచి, బాబు మీకు తోచినంత ఇవ్వండి బాబు, ఆకలిగా ఉంది, కడుపు నిండా తిండి తిని చాలా రోజులవుతుంది బాబు అని అడిగాడు. ఆ కారులో ఉన్న వ్యక్తి 80 ఏళ్ల ముసలాయన చూసి అసహించుకొని, చీచీ పోరా ముసలోడా, నువ్వు ముట్టుకోవడం వల్ల నా కారుకి మరకలు అంటుకుంటున్నాయి, నీ దగ్గర నుంచి వస్తున్న వాసన భరించలేకపోతున్నాను. సర్లే ఎలాగో కారు తుడిచావు కదా, నా దగ్గర చిల్లర లేదు, నీ దగ్గర 90 రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వరా, నీకు 100 రూపాయలు ఇస్తాను అని చెప్పగానే ఆ ముసలాయన తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాడు. కారులో ఉన్న వ్యక్తి ఆ డబ్బులు తీసుకుని, నా పర్మిషన్ లేకుండా నా కారు ముట్టుకున్నావు కాబట్టి ఈ 90 రూపాయలు నీకు ఫైన్ వేస్తున్నానరా, ఇంకెప్పుడు నా కారు ముట్టుకోవద్దని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ముసలాయన కారు వెనకాల పరిగెత్తి, బాబు బాబు ఆపు బాబు అంటూ పరిగెత్తి పడిపోతాడు. ఆ రోజు రాత్రి ఆ ముసలాయన ఆకలి తట్టుకోలేక కొళాయిలో ఉన్న నీళ్లతో కడుపు నింపుకొని ఊరి చివర ఉన్న ఫుట్పాత్ మీద పడుకుంటాడు. అప్పుడే సడన్ గా ఒక కారుకి యాక్సిడెంట్ అవుతుంది. కారులో ఉన్న అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు, కానీ ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు ఆ ముసలాయన పక్కనే ఉన్న తోపుడు బండి మీద కారులో ఉన్న వ్యక్తిని పడుకోబెట్టి ఆ బండి తోసుకుంటూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేస్తాడు. తెల్లవారిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసుకుందామని ఆ ముసలాయన హాస్పిటల్కి వెళ్తే, ఎరా ముసలోడా, 90 రూపాయల కోసం ఇక్కడికి వచ్చేస్తావా, ఇలాంటి వాడిని హాస్పిటల్లోకి ఎవరు రానిచ్చారు, హాస్పిటల్లో కూడా అడుక్కోవడం మొదలు పెట్టారా మీరు అంటూ ఆ ముసలాయన తిడుతూ ఉంటే, అది విన్న ముసలాయన క్షమించు బాబు అంటూ బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే అటుగా వచ్చిన డాక్టర్, ఏమయ్యా నీకు బుద్ధుందా, ఎందుకు పెద్ద ఆయన్ని తిడుతున్నావు, ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే అందుకు కారణం ఆయనే, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరూ నిన్ను పట్టించుకోకపోతే ఆ ముసలాయన నిన్ను తోపుడు బండి మీద ఎక్కించుకొని 3 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్కి తీసుకుని వచ్చి నీ ప్రాణాలు కాపాడాడు, చీచి నీలాంటి వాడికి వైద్యం చేశాను నేను అంటూ ఆ డాక్టర్ మందలించగానే అది విన్న వ్యక్తి వెంటనే ముసలాయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడు. అప్పటికే ముసలాయన చాలా అలసిపోయి ఓపిక లేని స్థితిలో అక్కడ కూర్చొని తన చేతిలో ఉన్న ఫోటోను చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ ముసలాయన కాళ్ళు పట్టుకుని, క్షమించి పెద్దాయన, నీకు డబ్బులు ఇస్తానని చెప్పి నీ దగ్గర 90 రూపాయలు తీసుకుని ఇవ్వకుండా వచ్చేశాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు, ఇంకెప్పుడు ఎవరితోని ఈ విధంగా ప్రవర్తించనని ఆ పెద్దాయన కాళ్ళు పట్టుకుని క్షమించమంటాడు. అప్పుడే ముసలాయన చేతిలో ఉన్న ఫోటోని తను చూస్తాడు. ఆ ఫోటో తన చిన్నప్పుడు స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ కలిసి వారి మాస్టర్ తో దిగిన ఫోటో. వెంటనే ఆ వ్యక్తి, ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఇది మా మాస్టర్ గారి ఫోటో, అంటే మీరు మా ప్రకాశం మాస్టారా, మాస్టారు ఏంటి ఎలా అయిపోయారు అని అడుగుతాడు. అప్పుడు ఆ మాస్టారు, నా కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత ఒక రోజు నా దగ్గరికి వచ్చి నా పేరున ఆస్తి కొనేందుకు సంతకాలు కావాలని కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుని వెళ్ళాడు. వారం రోజుల్లో వస్తానని చెప్పాడు. చూస్తే ఆస్తి మొత్తం అమ్మేసి ఆ డబ్బుతో వాడి పెళ్ళం నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి అమెరికాకి వెళ్లిపోయారు. ఆకలి బాధ తట్టుకోలేక ఈ వయసులో ఏదో పని చేసుకుంటున్నాను, నా కొడుకులాగే నువ్వు కూడా నా దగ్గర ఉన్న ఈ కాస్త డబ్బును దోచుకున్నావు కదరా అని చెప్పగానే అది విన్న వ్యక్తికి తన మీద తనకి అసహ్యం వేసి మాస్టర్ కాళ్ళు పట్టుకొని, మాస్టారు మీరు నాతో రండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అంటూ ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ మాస్టారు, నేను ఇంక ఎక్కువ రోజులు బ్రతకనురా, కానీ పోయే ముందు నాకు ఒక మాట ఇవ్వరా, మనిషిని మనిషిలాగా చూడు, వీలైతే 10 మందికి సాయపడరా, కానీ పేదవాడి పొట్ట కొట్టకరా అని చెప్పి మాస్టర్ అక్కడి నుంచి గమ్యం లేని బాటసారిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.